పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ద్వారపురెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విజయాలు ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. బీజేపీ సిద్ధాంతాలను నమ్మి ప్రజలు పట్టం కట్టారని, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించడం వల్లనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, భవిష్యత్తులో ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొనేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసి అభివృద్ధిని వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికలలో ఏదైతే విజయాన్ని ఈవేళ నమోదు చేశారో వాటిలో అనుకున్న దానికన్నా మించి ఈవేళ బీజేపీ విజయ దొందుబి మోగించింది. దేశం యావత్తు జాతీయ ఎన్నికల కన్నా రాష్ట్రాల ఎన్నికలపైన ప్రజలందరూ కూడా ఫోకస్ పెట్టారు. నరేంద్ర మోడీ 3వ ముఖ్యమంత్రి అయిన దానికన్నా ఈవేళ బెంగాల్లో ఒక హింసాత్మక పరిపాలనని, ఒక అరాచక పరిపాలనని దించినటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈవేళ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈవేళ పశ్చిమ బెంగాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ 200 స్థానాల పైచిలుక ఈవేళ విజయం సాధించిందో వాటికి మేము ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటుందని, ఈ విజయం రానున్న రోజుల్లో మహా విజయంగా మారబోతుందని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయనగరం